హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జే అండ్ మామ్ డైరీస్. సో ఈరోజు ఇంకొక చిన్న వ్లాగ్ అయితే షూట్ చేయబోతున్నా. యాక్చువల్లీ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. సో అందరికీ ఫస్ట్లీ ఆల్రెడీ కృష్ణాష్టమి అయిపోయింది. సో బిలేటెడ్ హ్యాపీ కృష్ణాష్టమి. సో మీ ఇంట్లో మీ చిన్న పిల్లలందరూ కూడా మంచిగా కృష్ణుడు రాధలాగా మంచిగా రెడీ చేసి ఉంటారు. సో ఈరోజు మా చిన్ని కన్నయ్యని కూడా ఇది థర్డ్ టైం అనమాట, థర్డ్ కృష్ణాష్టమి వాడికి. సో థర్డ్ కృష్ణాష్టమి కదా, రెడీ చేద్దాం అని అయితే అనుకుంటున్నా. బట్ ఎంతవరకు కోఆపరేట్ చేస్తాడో అస్సలు తెలియదు. మార్నింగ్ అంటే లేచిన తర్వాత బొట్టు పెట్టడం అనేది చాలా కష్టము. అందుకే ఇప్పుడు ఆఫ్టర్నూన్ అనమాట. ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఆల్రెడీ పడుకుని పోయాడు. సో పడుకున్నప్పుడు బొట్టు పెట్టచ్చో పెట్టకూడదో తెలీదు. బట్ వాడైతే కోఆపరేట్ చేయడు అస్సలు లేచున్నప్పుడు. సో అందుకే తెచ్చి పెట్టుకున్నా. యాక్చువల్లీ బొట్టు ఇప్పుడు పడుకున్నాడు అనమాట, వెళ్ళి పెట్టాలి. పెట్టిన తర్వాత రెడీ చేయాలన్నమాట ఈవినింగ్. సో ఎలా మా కో సిస్టర్ వాళ్ళ పాప కూడా తన్ని ఆల్రెడీ మార్నింగ్ కృష్ణలా రెడీ చేస్తారు, ఈవినింగ్ వచ్చేసరికి రాధా రెడీ చేస్తానన్నారు. సో ఇద్దరిని రాధాకృష్ణుని పక్కన పెట్టి మంచిగా ఫొటోస్ షూట్ అది కొంచెం ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇద్దరు చిన్న పిల్లలు ఎంతవరకు కోఆపరేట్ చేస్తారో అస్సలు తెలియదు. సో చూడాలి. ఆల్రెడీ రాఖీ బ్లాగ్లో చూశారు మా చిన్న పాపని. సో తన్నే అనమాట ఇప్పుడు ఈవినింగ్ రాధా కింద రెడీ అవుతుంది. సో ఇద్దరికి అయితే మంచిగా రెడీ చేద్దామని అయితే అనుకుంటున్నాం. తను అక్కడ మా సిస్టర్ ఆల్రెడీ మొత్తం బ్యాక్ డ్రాప్ అంతా కూడా రెడీ చేసి ఉంచాను అని అన్నారు. సో వీడినైతే ఇప్పుడు పడుకున్నాడు. సో బొట్టు పెట్టేసి ఈవినింగ్ లేచిన తర్వాత మంచిగా రెడీ చేసి తీసుకువెళ్ళాలి అని అనుకుంటున్నాను. ఎంతవరకు కోఆపరేట్ చేస్తాడో మనకి తెలియదు. ఎందుకంటే ఫస్ట్ కృష్ణాష్టమి చాలా బాగా చేసుకున్నాడు అనమాట. యాక్చువల్లీ చాలా మంచిగా అప్పుడు ఇంకా లైక్ 8th or 9th మంత్ బేబీ అనమాట. 8th or 9th మంత్ బేబీ అప్పుడు మంచిగా కోఆపరేట్ చేశాడు, మంచిగా చేశాను ఫోటోషూట్ అది. బట్ లాస్ట్ ఇయర్ మాత్రం అస్సలు చేయనివ్వలేదు. జస్ట్ కృష్ణ అంటే జస్ట్ ఇలానే పడుకున్నప్పుడే బొట్టు పెట్టా, అప్పుడు కూడా కోఆపరేట్ చేయలేదని చెప్పి. ఆ తర్వాత ఈవినింగ్ ఒక పంచి కట్టాను అంతే. ఇంకా అంతకుమించి కృష్ణ అంటే ఇంకేం లేదు, మెడలో లేదు, హ్యాండ్స్కి ఇంకేం లేదనమాట. లిటరల్లీ మీకు పక్కన ఫోటో యాడ్ చేస్తా చూడండి. సెకండ్ ఇయర్ అప్పుడు ఫోటో చాలా అసలు చేయనివ్వలేదన్నమాట. యాక్చువల్లీ సెకండ్ ఇయర్ అప్పుడుది ఒక చిన్న షార్ట్ కూడా లాస్ట్ ఇయర్ అంటే అప్పుడే మన ఛానల్ స్టార్ట్ చేసామన్నమాట. సో అప్పుడు నేను ఒక చిన్న షార్ట్ కూడా యాడ్ చేశాను. సో ఇప్పుడు గుర్తుంటే వీలుంటే పక్కన యాడ్ చేస్తా, అది మళ్ళీ దొరికితే. సో ఒకసారి కావాలంటే మన ఛానల్ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అప్పుడు అస్సలు కోఆపరేట్ చేయలేదులేండి. ఇప్పుడు కొంచెం అంటే ముందు నుంచే కొంచెం మైండ్ని కొంచెం ట్రైన్ అప్ చేశాను అనమాట. కొంచెం కృష్ణాలా రెడీ అవ్వాలి, అందరు రెడీ అవుతున్నారు, నువ్వు మంచిగా కన్నయ్య అయిపోతావు అది ఇదని చెప్పి కొంచెం ట్రైన్ అప్ చేశాను మైండ్ని. సో ఎంతవరకు కోఆపరేట్ చేస్తాడో అనేది అయితే చూద్దాం. ఇప్పుడు వెళ్ళి అయితే పడుకున్నాడు కదా, బొట్టు పెట్టేసి అయితే వస్తాను. ఇక్కడ చూడండి, పడుకున్నాడు కదా అని చెప్పి సైలెంట్గా నేను వాడికి బొట్టు పెట్టేద్దామని చెప్పి వచ్చాను. బట్ చూసారా ఎంత అంటే చిన్నది టచ్ అయింది అంతే. అంటే ఆ తిలకం కొంచెం వెట్నెస్ ఉంటుంది కదా, ఆ వెట్నెస్కి లేచేసాడనమాట. ఇంక అక్కడి నుంచి వాడికి అంటే ఇంకా మెలకులోకి వచ్చేసాడు. నేను ఏదో చేస్తున్నానన్న విషయం అర్థమైపోయింది. ఇంక అస్సలు పెట్టనివ్వలేదనమాట. ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. అసలు చాలా కష్టపడ్డాం నిజంగా ఈ బొట్టు పెట్టడానికి. దీనికోసం నేను నిజంగా ఒక మినీ యుద్ధం చేయాల్సి వచ్చిందనమాట. ఆ బొట్టు పెట్టడానికి ఇలా పెట్టటము వెంటనే చెరిపేయటము, ఇలా పెట్టటము వెంటనే చెరిపేయటము అలా చేశాడు. బట్ అంటే ఇంకా అలా చేస్తూ చేస్తూ ఇంకా లేచేసాడనమాట. ఇంకా ఫైనల్లీ ఇంకా అంటే కొన్ని మామ్స్ ట్రిక్స్ ఉంటాయి కదా, సో ఆ మామ్ ట్రిక్ ఇక్కడ ఒకటి మనకి సక్సెస్ అయిందనమాట, వర్క్ అయింది. ఏంటంటే మేము మాల్కి వెళ్తాము, బాల్ పూల్కి వెళ్తున్నాము, బయటకు వెళ్తున్నాం, కార్లో వెళ్తున్నాం, ఇలా సంథింగ్ కొన్ని అలా అలా చెప్పాను. చెప్తే ఆ పెట్టు అయితే అని చెప్పి టీవీలో స్పైడర్ మ్యాన్ పెట్టాను. ఆ టీవీలో స్పైడర్ మ్యాన్ చూసుకుంటూ కొంచెం కోఆపరేట్ చేశాడనమాట. బట్ బొట్టు మాత్రం ఫస్ట్ నామాలు మాత్రం మనకి ఫస్ట్ అటెంప్ట్లోనే సెట్ అయిపోయి చాలా హ్యాపీ అనిపించింది అనమాట. బొట్టు ఒక్కటే కృష్ణుడు అయిపోయాడు అనమాట. ఇంకా బొట్టుతోనే మొత్తం కృష్ణుడు లుక్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటంటే నేను బాబుకి ఇంట్లో కొంచెం రెడీ చేసేసి లైక్ నామాలు అవి పెట్టేసి కొంచెం స్నాక్స్ పెట్టేసి మా కో సిస్టర్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను.
అంటే ఇదిగోండి ఇక్కడ మరి మా కోసం రాధ వెయిట్ చేస్తుందనమాట. అందుకని అక్కడికి వెళ్ళాము. మా లాస్ట్ వీడియోలో రాఖీ వీడియోలో చూసారు కదా మా కో సిస్టర్ వాళ్ళ పాప. తిను రెడీ అయి ఉంది. సో ఇద్దరికి రెడీ చేసి ఒక దగ్గరే ఫోటోషూట్ చేద్దాం బాగుంటుంది రాధా రాణి అని చెప్పి అనుకున్నాము. బట్ మనోడు కొంచెం కోఆపరేట్ చేసా అంటే కృష్ణుడి గెటప్ వేసుకోవటానికైతే వెంటనే 2 మినిట్స్లో అయితే అయిపోయింది. చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో లాస్ట్ ఇయర్ అయితే అస్సలు రెడీ అవ్వలేదన్నమాట. అంటే ఏవి పెడతానన్నా పెట్టించుకోలేదు, హ్యాండ్స్కి పెడతానన్నా ఏవి పెట్టించుకోలేదు. బట్ ఈ ఇయర్ మాత్రం చాలా చక్కగా కోఆపరేట్ చేశాడు. ఫస్ట్ కొంచెం ఆ నామాలు పెట్టించుకోవటానికి కొంచెం క్రాంకీ అయ్యాడు, కానీ తర్వాత నామాలు వెంటనే పెట్టించేసుకున్నాడు. వెంటనే గెటప్ ఇవన్నీ కిరీటము మెడలో వేస్తున్న అవన్నీ చక్కగా వెంటనే వేయించేసుకున్నాడు. బట్ ఒక్కటే ఏంటంటే ఒక్క ఫోటోకి కూడా నవ్వుతూ అయితే మాత్రం ఫోటో తీయించుకోలేదు. కొంచెం అలా ఇద్దరికి కూర్చోపెట్టి ఏమన్నా ఒక 2 ఫోటోలన్నా బాగా వస్తాయేమో అని ట్రై చేసాము. బట్ అస్సలు అనమాట వాళ్ళ చెల్లికి ఏం పెడుతున్నాము ఏం చేసాము అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు, లాగుతున్నాడు. ఇవన్నీ వద్దు చిన్ని తీసేసే అని చెప్తున్నాడు అనమాట. కానీ మా రాధాకృష్ణ చూడండి ఎంత క్యూట్గా ఉన్నారు కదా ఇద్దరు. దీనికోసమే నేను ఇక్కడ రెడీ చేసి అక్కడికి తీసుకెళ్ళాననమాట. అంటే తను అక్కడ అన్నీ రెడీ చేసి ఉంచుతా బ్యాక్ డ్రాప్ అని చెప్పనింది. అందుకనే నేను ఇక్కడ చేయకుండా మా ఇంట్లో చేయకుండా అక్కడికి తీసుకెళ్ళిపోయాను. బట్ చాలా క్యూట్గా ఉన్నారు అసలు ఇద్దరు. మీకు కూడా ఎలా అనిపించారో నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. కొంచెం మనోడు కొంచెం స్మైల్ ఇచ్చి ఉంటే ఫొటోస్ అన్నీ ఎక్సలెంట్గా వచ్చేవి అసలు. బట్ అయినా సరే నేను చాలా గ్రేట్ఫుల్, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా. ఆ మాత్రం అన్నా నేను కోఆపరేట్ చేస్తాడని అయితే అనుకోలేదు కంప్లీట్గా. బట్ ఆ మాత్రం అన్నా నాకు ఛాన్స్ ఇచ్చాడు. చాలా హ్యాపీ అనమాట నేను. చూడండి ఎంత క్యూట్గా ఉన్నారో అసలు ఇద్దరు. మేము అంటే వ్లాగ్ షూట్ చేయటం కన్నా ఎక్కువ వాళ్ళకి ఫొటోస్ మీద కాన్సన్ట్రేట్ చేసాము. సో అంటే షార్ట్ వీడియో తీస్తూ ఉంటే కొంచెం వస్తాయి కదా ఫొటోస్ అన్నట్టు చూసానమాట. బట్ ఒక్కటి కూడా బట్ వచ్చినంత వరకు హ్యాపీ. చూడండి ఇక్కడ మా రాధ అదెంత ఖుషుందో అసలు. బాగా కోఆపరేట్ చేసింది, చాలా వరకు కోఆపరేట్ చేసింది. మార్నింగ్ కృష్ణ అయింది, చాలా చక్కగా కోఆపరేట్ చేసింది. ఈవినింగ్ కూడా రాధ చాలా చక్కగా ఉందన్నమాట. లాంగ్ వీడియోకి ట్రై చేశాను కానీ ఎక్కువ షూట్ చేయడానికి, బట్ ఫ్రేమ్ అంతగా నాకు సెట్ అవ్వలేదన్నమాట. సో అందుకే అది లాంగ్ వీడియో షార్ట్ వీడియో 2 రేషియోస్లో కలిపి తీసేసాను. అండ్ ఇక్కడ నెక్స్ట్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అనమాట. గ్రాండ్ పేరెంట్స్తో కొంచెం ఫోటోషూట్ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాం యాక్చువల్లీ. కానీ ఎక్కడ ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టి చేయటం అనేది అవ్వదు కదా. ఒకళ్ళు సరిగ్గా కూర్చుంటే ఒకళ్ళు కిందకి దిగిపోవటము, లేదు ఇదిగోండి మనోడు ఇక్కడ చేస్తున్నట్టు చూసారా మెడలో లాగేయటము, కిరీటం తీసేయటం, ఇలా ఏదో ఒకటి. లాస్ట్కి ఒక 2-3 ఫొటోస్ అయితే వచ్చాయి కొంచెం మంచిగానే. ఇంకా ఇక్కడి నుంచి పాప కొంచెం క్రాంకీ అయిపోయిందనమాట. అంటే కొంచెం ఇంకా అవన్నీ కూడా ఎక్కువ వేసేసి ఉన్నాం కదా. సో అంత ఇంకా ఎక్కువ కోఆపరేట్ చేయలేదు. తనకి ఇంకా చిరాకు అలా అయిపోయిందనమాట. సో కొంచెం ఇంకొంచెం ఆకలి అలా అన్నీ కలిపి వచ్చేసాయి. కానీ చాలా వరకు బాగా కోఆపరేట్ చేసింది. మంచి ఫొటోస్ వచ్చాయి తనకు కూడా. నేను యాక్చువల్లీ 2 గెటప్స్ అనుకున్నాను. లైక్ ఇలా ధోతి మీద ఒకటి, నెక్స్ట్ ఇలా కృష్ణ డ్రెస్ మీద ఒకటి అనుకున్నా. అంటే యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ అలా ధోతి మీద వేసుకొని హ్యాండ్స్కి మెడలో ఇవన్నీ కోఆపరేట్ చేయలేదు కదా, వేసుకుంటాడో లేదో అన్నట్లు నేను మళ్ళీ ముందు రోజే వెళ్ళి ఈ డ్రెస్ కొనుక్కొచ్చానమాట. మళ్ళీ ఈ ఇయర్ కూడా కోఆపరేట్ చేయకపోతే వేస్ట్ అయిపోతుంది. సో అట్లీస్ట్ ఆ డ్రెస్ వేసుకున్నా సరే కృష్ణ లుక్ వచ్చేస్తుంది. ఎలాగో పడుకున్నప్పుడు కృష్ణుడు బొట్టు పెట్టేస్తా, ఎలాగో కొంచెం మేనేజ్ చేసేద్దాం ఈ ఇయర్ అనుకున్నా. బట్ ఈ ఇయర్ నా ఎక్స్పెక్టేషన్స్కి కంప్లీట్ రివర్స్ చేశాడనమాట. చక్కగా కోఆపరేట్ చేశాడు. ఫస్ట్గా ధోతితో కూడా కోఆపరేట్ చేశాడు, అండ్ నెక్స్ట్ ఇలా వేసుకున్నది కూడా కోఆపరేట్ చేశాడు. చూడండి దీనిలో కూడా అసలు నిజంగా చిన్ని కన్నయ్య అంటే చిన్ని కన్నయ్య అలానే ఉన్నాడు మాకు నిజంగా. చక్కగా అంటే ఇక్కడ మంచిగా ఫొటోస్ తీయలేదు కానీ రాలేదు, కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళ డాడీ కొంచెం నవ్విస్తూ ఉన్నారు. సో ఆ టైంలో నేను కొన్ని క్యాండిడ్ షూట్స్ అయితే కొట్టానమాట. అవి కొంచెం మంచిగా వచ్చాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇదేమో వాళ్ళ ఇంట్లో గిటార్ ఉంది, ఆ గిటార్ తెచ్చాడనమాట. ఆ గిటార్తో కూడా చాలాసేపు ఆడాడు. సో దానిలో అన్న ఎలాగోలాగో కొన్ని క్లిక్స్ అయినా వస్తాయేమో అని ట్రై చేశాను.
సో అందుకే ఇలా ఈ యాంగిల్లో షూట్ చేస్తే నాకు కొంచెం వాడికి మంచి ఫొటోస్ ఏమైనా వస్తాయి అన్నట్టు ఈ యాంగిల్లో షూట్ చేశానన్నమాట. ఈ డ్రెస్‌కి ఈ గిటార్ పట్టుకొని చూస్తే మీకెలా అనిపించాడో చెప్పండి. మాకైతే అప్పటి వరకు కృష్ణుడిలా కనిపించిన వాడు సడన్‌గా నారాయణ, నారాయణ అన్నట్టయితే కనిపించాడనమాట. లైక్ నారదులాగా. ఏమో ఆ టైంకి అలా అనిపించింది అది పట్టుకొని. కానీ ఇక్కడ మాత్రం ఈ గిటార్‌తో మాత్రం చాలా క్యూట్‌గా అనిపించాడు నిజంగా. ఎందుకో అంటే మీకు కూడా అలానే అనిపించిందా? ఒకసారి చెప్పండి. కృష్ణుడా లేక నారాయణుడా? కింద కామెంట్ చేయండి మీరు కూడా. మీకెలా అనిపించాడో ఈ గెటప్‌తో ఈ గిటార్ పట్టుకొని. ఇంకా ఇంట్లో చాలాసేపు కష్టపడి ఫోటోషూట్స్ అన్నీ చేసి అలసిపోయామని చెప్పి మా హస్బెండ్ బయట పంచకట్ట దోశకైతే తీసుకొచ్చారు. ఎలాగో సాటర్డే కదా! సో టిఫిన్స్ అని చెప్పి సో బయటకైతే వచ్చాము. ఇక్కడ అందరికీ తెలుసు ఫేమస్ పంచకట్టు దోశ. బట్ ఇక్కడ నా ఫేవరెట్ మాత్రం పొంగల్. చాలా ఇష్టం నాకు పొంగల్. అండ్ ఇక్కడ ఇడ్లీ కూడా సూపర్ సాఫ్ట్ ఉంటాయి. ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంటాయి టేస్ట్. కొంచెం నాకు అనిపించింది కొంచెం ప్రైజెస్ కొంచెం ఉన్నాయి కాస్ట్లీ. అండ్ సైజు కూడా దోస సైజ్ వచ్చేసరికి కొంచెం చిన్నగా ఉంటుంది. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. టేస్ట్ కోసం ఒకసారి ట్రై చేయాలనుకుంటే ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేయొచ్చు. బట్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ అని అయితే చెప్పను కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ట్రై చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.